తుఫాను ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? సునామీ గాని వస్తుందా ఏంటి మా స్టేజ్ లోకి? ఎక్స్క్యూజ్ మీ, ఎవరు బాబు నువ్వు? లెగ్ పెట్టావు లేదో అంత తుఫాను వచ్చేస్తుంది. ఏమైంది? నీకేంటి ప్రాబ్లమా? హలో, ఏంటండి ప్రాబ్లం? మా సెట్ కి తుఫాను తెచ్చేశారు. ఎవరు మీరు ఇంతకి? ఏంటి మీ సమస్య? గాలి వాన. గాలి వాన నా సమస్య. మీ సమస్య? ఇద్దరు సమస్య. ఇద్దరు సమస్య. ఒకవైపు గాలి, ఒకవైపు. ఐ గాట్ ఇట్. ఎవరైనా రెండు సమస్యలు అంటారు కానీ ఇద్దరు సమస్యలు అంటున్నారు అంటే ఇదేదో రెండిళ్ళ పూజారి భాగవతం లాగే ఉంది, అంతేనా? సో ఎవరా గాలి ఎవరా వాన ఒక్కసారి పిలుస్తారా? అమ్మా గాలి దేవత, అమ్మా వాన దేవత, వచ్చేమ్మా ఇద్దరండి. ఇద్దరు ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నారు, ఏంటండి ప్రాబ్లమ్? వీళ్ళిద్దరే నా ప్రాబ్లం. వీళ్ళిద్దరే మీ ప్రాబ్లం? నేను ప్రాబ్లం కాదు, తన వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు? నీ వల్ల. ఇంత స్మార్ట్ గా ఉండేవాడు నీ వల్లే నాకు గడ్డం పెంచి. బాబాయ్ ఇలా చూస్తుంటే స్మార్ట్ గా కనిపిస్తున్నాడా? ఏం చెప్పినావు ఇప్పుడు గడ్డం పెంచే ముందు చూసావా నువ్వు? తన్ని చూసా కదా స్మార్ట్ గా వచ్చా. నీ వల్ల ఇలా అయ్యాడు, నా వల్ల బాగానే ఉన్నాడు, నువ్వు వచ్చాక ఇలా అయ్యాడు. చూసావా? మీరే ఉంటారండి, ఎవరి వల్ల ఇలా అయ్యారు మీరు? ఇద్దరు వల్లే. అయ్యో, అసలే పాపం ఎన్ని రోజులైందో ఆయన భోజనం చేసి పాపం. సరే, ఇప్పుడు ఇద్దరిలో తనంటే ఎవరికి ఇష్టం అండి? గాలికి ఇష్టమా వానకి ఇష్టమా? నేనే. అలా జుట్టు పిక్కోవడం కంటే ఇద్దరిని ప్రేమించేటప్పుడు ఆలోచించచ్చు కదా. అప్పుడు ఏమైంది బుర్ర? ఇప్పుడు నువ్వు ఈ గడ్డం తీసేసి మునుపటి గ్లామర్ వాపస్ రావాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? పంపించండి. ఆటోమేటిక్ గా కాదు, తను స్మార్ట్ అవ్వాలంటే, తను హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలంటే ఇద్దరిలో ఎవరు తనకు సూట్ అవుతారో వాళ్ళు వచ్చేసేసి మిగతా వాళ్ళని పంపించండి. ఎవరు డిసైడ్ చేస్తారు? అది నేను డిసైడ్ చేస్తాను. ప్రామిస్. ఒక్కసారి మాట ఇస్తే మళ్ళీ మాట తప్పడం అనేది మా లైఫ్ హిస్టరీలో లేదు. ఓకే? కాకపోతే మీ ఇద్దరు ఈ కాంపిటీషన్ కి తయారుగా ఉన్నారా? అంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది? కాంపిటీషన్ చాలా ఉంది, చాలా కాన్ఫిడెన్స్ ఉంది. సీరియస్లీ? ఓడిపోయే సమస్య లేదు అసలు. ముఖ్యంగా తన మీద నువ్వు ఓడిపోకూడదు, ఛాన్సే లేదు. సరే, ఒకటి గుర్తుంచుకోండి, మీ ఇద్దరు ఎవరు ఓడినా తను వదిలేయాలి. ఓకే, డీల్. ఆలోచించకమ్మా, ఎలా అయినా రెడీ అయిపోదాని కోసం. దాని గురించి నువ్వు ఆలోచించాలి, నేను కాదు. రెడీ. ఇద్దరు కాన్ఫిడెంట్ గా ఉన్నారండి. ఇంకెందుకు ఆలస్యం, అయితే మొదలెడదాం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ నారి నడుమ మురారి. ఇలా స్టార్ట్ చేస్తే బాగోదు, మునుపటి గ్లామర్ తో ఉంటేనే బాగుంటుంది. ఒక మ్యాజిక్ చేస్తాను నేను. ఎంత హ్యాండ్సమ్ గా ఎక్స్క్యూజ్ మీ, మరి ఇప్పుడే ఒక ఒప్పందానికి వచ్చినట్టు. అలీ పక్కన ఎవరు ఉండాలి నేను డిసైడ్ చేస్తాను. ఎవరు గెలిస్తే వాళ్ళు ఉంటారు. కాన్ఫిడెంట్ గా ఉన్నావు కదా? మరి ఏంటి భయం? చలో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ రౌండ్ ఈజ్ రెండిళ్ళ పూజారి. హరిలో రంగ హరి
రెండేళ్ల పూజారి. ఆలీకి సంబంధించిన ప్రశ్న అడుగుతా, బజర్ రౌండ్ ఇది. ఓకే రెడీ? ఆలీ సొంత ఊరేది? ఓకే. కృతిక బజర్ నొక్కింది. ఇరాన్. ఇరాన్, ఇరాన్, ఇరాక్. ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్. ఏం చెప్తున్నావు నువ్వు? ఇరాన్. సొంత ఊరు ఇరాన్. సొంత ఊరు ఇరాన్. షూర్? కానీ ఇక్కడ సెటిల్ అయ్యారు. పల్లవి? నేను ఇరానే అనుకున్నా, కాకపోతే ఈయన ఇరానా ఇరాకా అంటుంటే నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. కన్ఫ్యూజ్ అయ్యావా? తను ఇరాన్ చెప్పింది కాబట్టి ఇరానే కదా. ఇక్కడ కాపింగ్ కుదరదు. కుదరదు. అబ్బచ్చా, ఆయన తను చెప్పింది నువ్వు చెప్పడం ఏంటి కదా? ఇది కదా? అదే సరైన ఆన్సర్ అయితే? అదే సరైన ఆన్సర్ అయితే? అదే సరైన ఆన్సర్ తనకి వెళ్తుంది, ఎందుకంటే బజర్ నొక్కింది కాబట్టి. అవును కదా, సరే నేను ఛాన్స్ తీసుకుంటా. ఇరాక్. ఇరాన్, ఇరాక్. ఇరాక్ వార్ లాగా ఉంది ప్రస్తుతం. ప్రస్తుతం అలాగే ఉంది. దానికేమో మహేష్ బాబు లా ఉన్నాడు, బుల్లితెర మహేష్ బాబు లాగా. ఈయనేమో ఇరాన్ ఇరాక్ అంటున్నారు. నేనేమో ఏ అనకాపల్లియో లేకపోతే ఏ హైదరాబాద్ అనుకుంటున్నాను. కాదా? లేదా ఏ పంజాబో? ఇరాన్. ఇరాన్? అరే సత్యమే. ఇరాన్ కి వెళ్ళొచ్చి ఇక్కడ సెట్. యాక్చువల్లీ born and brought up in India, but actually my roots are from Iran. ఇరాన్ కి వెళ్ళొచ్చి ఇక్కడ స్టడీస్, ఎడ్యుకేషన్ అన్ని ఇక్కడ జరిగింది. అవునా? సో యాన్సెస్టర్స్ అందరు అక్కడేనా? యాన్సెస్టర్స్ అందరు ఇరాన్. అక్కడేనా? ఇరానేనా? అవునా? అరే యార్ ये तो शेख है यार. Anyways, Iran is the right answer. Kritika 50 points గెలిచావు. అండ్ 0 low points తో ఉంది పల్లవి. చూద్దాం కొన్ని సెకండ్ సెగ్మెంట్ లోనైనా నేను ట్రై యువర్ లక్. యా ఓకేనా? ఐ ట్రై టు బి ఫాస్ట్. హ్యాపీయా తను గెలిచినందుకు? హ్యాపీయా? హ్యాపీ. అంటే తను ఓడినందుకు? గుడ్ నౌ. తను గెలిచినందుకు హ్యాపీ అంటే తను ఓడినందుకు సంతోషం అన్నట్టు. పల్లవి యు హావ్ టు ట్రై హార్డ్. యా. ఓకే సరే, ఇప్పుడు ఈ ఇరాన్ కుర్రాన్ని ఒక కొత్త రకంగా చూపిస్తాం, గుర్తుపట్టాలి. రెడీ? సో ఇది కూడా బజర్ రౌండే. గర్ల్స్ రెడీ? చాలో. కృతిక yes కానీ ఇరాన్ కుర్రాడు ఇరాన్కి వెళ్ళిపోకముందు తొందరగా ఆన్సర్ చెప్పు. I think I'll go for C. స్మైల్ చూసి సి అంటోంది. Smile and color also. See. కొన్ని కళ్ళు కూడా అలానే. ఐబ్రోస్ కట్. తను చెప్పింది చెప్పేస్తే ఎలాగా? లేదు, కరెక్టే చెప్తున్నా. ఓకే, ఎలాగో తను చెప్పింది కదా, తనకి పాయింట్స్ వెళ్తాయి. సో సి లోనే ఉంటాడు. పర్లేదు. షూర్. వదిలేసి. లెట్స్ ఫైండ్ అవుట్. సి లో ఆలీ ఉన్నారా లేదా? పళ్ళు మాత్రమే వచ్చాయి. డాల్లా ఉన్నాడు కదా? Absolutely. అబ్సల్యూట్లీ. కంగ్రాచులేషన్స్. సో కృతిక పల్లవి What One to more do? 50. Didn't work. 100 low points. And పల్లవికి Bad luck. Bad సున్నా luck. సో ఫార్. నో ప్రాబ్లం. ఇంకొక సెగ్మెంట్ ఉంది. ఏంటి 100 వచ్చేసింది కదా, నేను ఇంకా 50 కొట్టేసిన 100 ఓ 400 పాయింట్స్ గెయిన్ చేయొచ్చు. ఓ అయితే ఓకే. అంత ఉంది. ఓకేనా? కాకపోతే నాకు ఒకటి తెలుసుకోవాలండి. ఇరాన్ నుంచి వచ్చారు కదా, మీకు ఇరానీ చాయ్ చేయడం తెలుసా? ఐ గాట్ హోటల్, నాకు అదే హోటల్ ఉంది. అయితే మనం బ్రేక్ టైమ్ లో రెసిపీ తెలుసుకోవాలండి. ఎనీవేస్ లాస్ట్ సెగ్మెంట్కి వెళ్దాం. ఒక్కొక్క మనిషికి కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా. ఇప్పుడు నాకు ఇరానీ టీ అంటే చాలా ఇష్టం. నీకు ట్రై చేయలేదు. ఇరానీ బాయ్ ఫ్రెండ్ పెట్టుకోండి. ఇరానీ బాయ్ ఫ్రెండ్ ఇంకా అవ్వలేదు కదా, ఆమె ఎక్కడ వదిలింది? ఒప్పుకుంది, చూసారా? ఒప్పుకుందా? వదిలేదు కదా. ఎందుకండి ఈ సెగ్మెంట్లన్నీ ఒప్పేసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ తనవాడే కదా, మరి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. కొంచెం హోప్ తగ్గింది. కొంచెం హోప్ తగ్గింది. 100 పాయింట్లు పోయాయి కదా. అలా కాదు, యు హావ్ టు ఇంక్రీజ్. స్టార్ట్, కమ్ ఆన్. మీరు నా వైపు మాట్లాడడం లేదండి, మీరు నన్ను ఏడిపిస్తున్నారు. అరే ఆన్సర్ కరెక్ట్ చెప్పాలి కదా. ఆన్సర్ కరెక్ట్ చెప్పింది. సరే పల్లవి, నీకు లాస్ట్ ఛాన్స్ ఇది. ఓకే, లాస్ట్ సెగ్మెంట్ లో ట్రై యువర్ లక్. ట్రై చేయి. ఓకే, కమ్ ఆన్ పల్లవి, ట్రై హార్డ్. థాంక్యూ. ఒకసారి మీరు చెప్పండి మంత్రం. హే కృష్ణ ముకుంద మురారి అని. హే కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద మురారి. తనకి ఇష్టమైనది ఏదో ఒకటి ఇక్కడ ఉంది. అదేంటో మీరు కనిపెట్టాలి.
ఓకేనా? నేను రివీల్ చేస్తాను. కాకపోతే హైయెస్ట్ పాయింట్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ట్రై మన అడ్వాంటేజ్ ఉంటుంది కదా. కృతిక ఫస్ట్ నువ్వు ట్రై చేయాలి. ఇంతకీ ఇక్కడ ఏమొచ్చాయి చూద్దాం. ఏముండొచ్చు దీని కింద? ఫ్రూట్స్ అని నేను అనుకుంటున్నాను. ఫ్రూట్స్. ఇదేదో అంటున్నాడు. చికెన్ మటన్ ఉంటుంది, లేకపోతే అదే గాలి వానలో అప్పుడు చూసాను నాన్ స్టాప్ ఇదే మూడ్ లో ఉన్నాడు. మందువా? సో అయితే డైరెక్ట్ గా చెప్పేస్తాడు. అయితే ఏముంటుందంటే ఉంటుంది. మీకు ఇష్టమైంది అదంట. బాటిల్ అలా ఉంటుందా? అంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. అది చూద్దాం అయితే. మందు బౌల్ లో వస్తుంది. వెజిటేబుల్స్. వాట్ ఇస్ దిస్? వావ్. వెజిటేబుల్స్ వచ్చాయేంటి? హైయెస్ట్ పాయింట్స్ గెయిన్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ఆపర్చునిటీ. కామెంట్ చేయండి. ఓకే. జనరలీ అబ్బాయిలకి బెండి ఫ్రై అంటే చాలా ఇష్టం. సో బెండి. బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా దేనికి పనికిరాడు. ఒక్క ముక్క అర్థం కాల కదా? అర్థమైందా? యాక్చువల్లీ నేను వినలే. వినలేదు. బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా దేనికి పనికిరాడు. ఐ డోంట్ అండర్స్టాండ్. You didn't understand. Thank God. Pallavi, now your turn. Come. Forget about it. ఓకే. ఓకేనా? ఐస్ ఇష్ట కాబట్టి యాజ్ ఐ టోల్డ్ క్యాప్సికమ్. క్యాప్సికమ్. ఒక ఓహో, క్యాప్సికమ్. రియాక్షన్ మారిపోయింది అక్కడ. ఎక్స్ప్రెషన్ మారిందనా? అలా తీసేయాలమ్మా. ఏదో. మీ వాడేలా తీసేయాలి. క్యాప్సికమ్ ఓకే. క్యాప్సికమ్ ఓకే. సో హోల్డ్ ఇట్. దాంట్లో 3 ఐటమ్స్ నేను అసలు టచ్ కూడా చేయను. టచ్ కూడా చేయండి. ఐ డోంట్ ఈట్. ఓకే. దాంట్లో 3 ఐటమ్ అని టేబుల్ మీద చూపించారు. అంటే దీంట్లో ఏదో ఫేవరెట్ ఉండే ఉంటుంది కదా. అయితే గుర్తుంచుకోవాలి, ఎవరిదైతే టచ్ చేస్తావో వాళ్ళు వండి పెడతారు. తినాల్సి ఐ వస్తుంది. స్టార్ట్ ఫ్రమ్ దేర్. నేను మాత్రం అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. అలి 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 నేను విన్నైతే నీకు బెండకాయ ఫ్రై, బెండికి సబ్జీ. తనది ఇష్టమైతే తను వండి పెట్టుద్ది. సో ఇష్టం లేని తినాల్సి వస్తుంది. చూసుకో, అబద్ధాలు ఆడేవంటే. అది కూడా కరెక్టే. ఐ గో టు మోస్ట్లీ ఐ ఈట్ చాలా తక్కువ వెజిటేబుల్స్ తింటాను. ఏం ఎక్కువ తింటారు? నాన్ వెజ్. చికెన్, మటన్. నాన్ వెజ్ ఎక్కువ తింటాను. ఐ హార్డ్లీ ఈట్ వెజిటేబుల్స్. వెజిటేబుల్స్ దేంట్లో తింటారంటే నేను సబ్వేకి వెళ్ళినప్పుడు మోస్ట్లీ నాకు సబ్ శాండ్విచ్ లేకపోతే సలాడ్ ఉంటుంది అక్కడ. సో సబ్వేలో నేను ఐ టేక్ మోర్ ఆఫ్ క్యాప్సికమ్స్ ఇన్. కానీ ఒకసారి నేను వండే తినే చూడాలి కదా. చాలా బాగా బతికే ఉంటున్నా. డెఫినెట్లీ రోజు మీరు ఓన్లీ బెండి తింటారు. డెఫినెట్ గా డైటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా అయిపోతాం. యాక్చువల్లీ బెండి తింటే డైటింగ్ అవసరం లేదు. అవునా? కొత్త విషయం చెప్పి ఏంటి తింటే బెండకాయలు అయిపోతారా? ఇలా స్లిమ్ గా కష్టపడి ఏదేమైనా Ladies- అది ఐ డౌట్ ఏమనిపిస్తుంది అంటే తనకి 100 వచ్చేసి ఆల్రెడీ తనకి 0 ఉంది నాకు కదా. అనిపిస్తుంది. అది గెలిపించడం కోసం ఆ. capsicum అంటున్నావా లేకపోతే I go with లేదా? ఐ డోంట్ టెల్. I go with Uday. I go with. గో విత్ హర్. ఏమో You always go. చాలా యు అమ్మాయిలు ఆర్ స్టిల్ లీడింగ్. 150 100 ఉంది కదా. చూసారా నిజం వచ్చేసింది బయటికి. అలా కదా. నిజంగా క్యాప్సికం ఇష్టం. క్యాప్సికమ్ అలాగే రానే సబ్లో ఉంటుంది. అంత నువ్వు వదిలేస్తే మిరపకాయని కూడా అలాగే తినిపించేస్తావులే. తినొచ్చు. అవును. When he eats chicken and mutton, he can eat. మళ్ళీ వీళ్ళిద్దరు స్టార్ట్ అయింది. గొడవ మళ్ళీ start అయింది. వీళ్ళిద్దరికి స్టార్ట్ అయింది. ఏదైనా ఒకసారి మార్క్స్ చెప్తాను. 150. నారి నారి నడుము మురారి. చలో సెకండ్ రౌండ్ వెళ్ళిపోదాం. సెకండ్ రౌండ్ హరిలో రంగ హరి. అబ్బాయి గారి పని సరి. హరిలో రంగ హరి, అబ్బాయి గారి పని హరి. సో టగ్ ఆఫ్ వార్ ఆడిద్దాం. ఎవరు తనని లాగేసుకుంటే వాళ్ళకి 50 పాయింట్స్. ఓకేనా? కాకపోతే హట్టా కట్టా ఖాతా పీతా ఖాందాన్ కా లడ్కా హై. అది నాన్ వెజ్. ఓకే. అందున పఠాన్ కా పుత్తర్ హైనా. ఎంత స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు నాకు లాగాలి కదా. అదే కదా, ఎంత స్ట్రాంగ్ ఉంటారు. మరి మీరెందుకు లాగుతున్నారు? వదిలేయండి. నేను ఒక టెక్నిక్ చెప్తున్నా. ఇప్పుడు బలంతో జరగకపోతే మనం ప్రేమతో గెలవచ్చు కదా. మధ్యలో తను రావట్లేదు అనుకుంటే అలాంటివి టెంప్ట్ చేస్తే రావచ్చు. ఓకే. అంతేనా? ఒక చిన్న క్లూ ఇచ్చాను అంతే. రెడీ? కాకపోతే నో చీటింగ్. మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. నేను స్ట్రాంగ్ గా ఉంటాను. ఓకేనా? రెడీ? రెడీ. 1 కొంచెం మెల్లగా లాగండి. 3 go.
చూడడానికి అలా ఉంది కానీ బాబోయ్ మామూలు నీకు చాక్లెట్. తెలుసా అదితో ఆల్రెడీ చెప్పాను ఫోన్లే పాపం ఆల్రెడీ కొంచెం డల్ అయిపోయిందిగా ఇచ్చేద్దాం 50 పాయింట్స్ అంటే తను కూడా అదే అన్నాడు ఓకే తను లాగే నేను అటువైపు పోతా ఎక్స్క్యూజ్ మీ అది ఎప్పుడు చెప్పు సారీ అంటే తనకి కొంచెం మెమరీ తక్కువ ఉంది, కొంచెం గజనీ అవుతున్నాడు. గజనీ 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 ఏం కాదు చాలా బాగా మెమరీ గజనియా రజనియా తెలుద్దాం ఇట్రండి. దట్ మీన్స్ యు డిడ్ంట్ విన్. ఓకే చెప్పకుండా విప్పినందుకు దీంతో కొద్దాం ఆ, ఎవరు the one who lost the one who lost You lose points. So I 50 gave love more points points. తక్కువ అవుతుంది మరి. I gave more points నువ్వు ఆల్రెడీ 100 లో పాయింట్స్ ఉన్నావు, అక్కడ 50 లో పాయింట్స్ ఉంది. ఆ. సో ఇద్దరు ఈక్వల్ అయిపోయారు. పల్లవికి 50 లో పాయింట్స్. సెకండ్ సో ఇది ఒక చిన్న గేమ్ ఆడాలి. ఆ. 100 పాయింట్స్ గెలవచ్చు. oh ఎట్ స్టెచ్. 100 points. సింపుల్ గేమ్. Right. క్రికెట్ అంటే ఇష్టమా? చాలా ఇష్టం చాలా ఇష్టమా? Yeah. చాలా ఆడదామా? క్రికెట్ ఆడదామా? Right. యువర్ ఫేవరెట్ గేమ్ రైట్? Sure, my favorite. my బట్ favorite game too. ఇంతవరకు క్రికెట్ నువ్వు ఇలా ఆడి ఉండవాలి. ఎలా? దిస్ ఇస్ అ డిఫరెంట్ క్రికెట్ యు నో. Oh my god. రెడీ? You mean with girls? విత్ గర్ల్స్ యు నో. You never played with girls లడ్డు దొరుకుతుంది Not cricket. లోపల. క్రికెట్ ఎప్పుడు ఆడలేదంటండి. అమ్మాయిలతో క్రికెట్ ఎలా ఉంటుందో మన ఆలీకి చూపిద్దామా? ఇరాన్ నుంచి వచ్చాడు కదా పాపం, పూర్తిగా తెలీదు. ఆంధ్ర అమ్మాయిల గురించి తెలీదు, చెప్దాం. రెడీ? Right, ready. ఓకే. हो जाए चलो. ఎక్కువ ఎవరైతే బౌల్ చేస్తారో వారు గెలిచినట్టు. 6 లో మీరు 6 కొట్టొచ్చు, 5 కొట్టొచ్చు, 3 కొట్టొచ్చు, 4 కొట్టొచ్చు. ఓకే సో ఇద్దరికి ఆపర్చునిటీ ఉంటుంది. గాట్ ఇట్? సో కహాని మీద ట్విస్ట్ ఏంటంటే తనే వికెట్. Oi. సూపర్ సో తను మళ్ళీ ఉంటుందిలే తనని తాను డిఫెండ్ చేసుకోకూడదు, ఇలా నిల్చుంటాడు. కావాలని కొడతారు. ఓకే. సో మీకు ఆల్రెడీ వికెట్స్ తీయడం బాగా తెలుసు అని చెప్పారు, కోతలు కోయొద్దు. కమ్. ఓకే అర్థమైంది కదా? తను బౌలింగ్ చేస్తుంది. 100 పాయింట్స్ వస్తాయి, గుర్తుంచుకో. ఎన్ని బాల్స్ తగిలితే అంత దగ్గర అవుతావు పాయింట్. హ్యాండ్స్ ఇలాగే పెట్టాలా? హ్యాండ్స్ ఇలాగే పెట్టాలా? ఓ గాడ్. ఓకే రెడీ గో. పడిపోయింది వికెటే కాదు, లేచే ఛాన్సు నీకు లేదు. బ్యాట్ కోసమే ఈ బౌలింగ్, బంతి కోసమే ఆ ఫీల్డింగ్. మీ ఇద్దరి జాయింటే మా సినిమా పాయింట్, ఎంజాయ్మెంట్ ఇంకా మొదలెట్టుకో. మొత్తానికి ఓన్లీ 2 వికెట్స్. 2 wickets. బ్యాట్స్ గో. యువర్ టర్న్ పల్లవి. యా కొడితే కొట్టాలి, 6 కొట్టాలి, అంతే లేదా వికెట్ తీయాలి. క్లీన్ బౌల్డ్ వేయాలి. కొంచెం మెల్లగా, అంతేనా? కొంచెం ముందెళ్ళమ్మా. రెడీ? అమ్మ కొంచెం లైన్ ముందెళ్ళు. చేస్తున్నావు ఏయ్ కొంచెం జరుగు. గో. పడిపోయింది వికెటే కాదు, లేచే ఛాన్సు నీకు లేదు. బ్యాట్ కోసమే ఈ బౌలింగ్. అది ఓకే. Trying to be. నాకు సరే. తెలిసే వరకు సో ఇక్కడ ఏం జరిగిందంటే మ్యాచ్ డ్రా అయింది. ఎందుకంటే ఇద్దరు ఈక్వల్ గా ఆడారు. సో 2 వికెట్స్ 2 వికెట్స్. 2 wickets, 2 wickets. బట్ ఒకటి మాత్రం స్ట్రాంగ్ వికెట్ తీసింది, లాస్ట్ వికెట్. చలో ఈవెంట్ సరే ఏమైనా 100 పాయింట్స్ ని నేను షేర్ చేస్తాను. ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు కాబట్టి 50-50. మళ్ళీ draw. మళ్ళీ డ్రా మళ్ళీ 150 ఆ 150. టెన్షన్ నాకు ఉండాలి, 150 మీకు love అంటే point. ఏది ఏమైనా గడ్డం గ్యారంటీ అయ్యేలా ఉంది. ఏంటి అదే నాకు అలాగే అనిపిస్తుంది. సరే చూద్దాం. 150 love point. 150 లావ్ పాయింట్. సో హరిలో రంగ హరి ముగిసేసరికి ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. మళ్ళీ గడ్డం వచ్చేలా ఉంది, అందుకని 3 రౌండ్లకు వెళ్ళిపోదాం. దీని పేరేంటో తెలుసా? ఇరువురి భామల కౌగిలిలో. ఇరువురు భామల కౌగిలిలో స్వామి. కాకపోతే నేను ఆలీకి ప్రామిస్ చేశాను, ఈ రౌండ్ లో మాత్రం ఆలీకి కొంచెం హ్యాపీ అయిపోవాలి. రైట్? Right. అబ్బో లేకపోతే ఎప్పుడు దినదిన గంట 100 ఆయుష్లా ఉంది, టెన్షన్ పడుతూనే ఉన్నాడు. సో రిలాక్స్ అలీ, దిస్ ఇస్ యువర్ రౌండ్.
థ్యాంక్ యూ. ఓకే ఏం చేయాలంటే ఇంతసేపు పోట్లాడారు అదన్నారు ఇదన్నారు కానీ ఎప్పుడన్నా ప్రేమ ఎక్స్ప్రెస్ చేస్తారా? లేదు కదా. ఎప్పుడు లేదు కదా. ఏమీ లేదు కదా. ఇప్పుడు మీరు మీ లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి. దీనికి కానీ సాంగ్ ఎంచుకోవచ్చు, థీమ్ ఎంచుకోవచ్చు. సాంగ్ ఎవరు, థీమ్ ఎవరు? థీమ్ నేను సాంగ్. పల్లవి థీమ్, కృతిక సాంగ్. పాడతారా ఆడతారా? ఆడతాను. ఆడుతూ పాడుతుంది. ఆడతారా? ఓకేనా? చూద్దామా మరి ఫస్ట్ ఆట పాడుతుందా? నిరంతరం ఆటుపోట్లతో, అలసట లేని అలలతో, ఆవిర్లు కక్కే బడబాగ్నులతో అసలే ఇబ్బంది పడుతున్న నాలోకి అస్తమానం నువ్వొచ్చి ఇంకా ఇబ్బంది పెడుతూ ఎంతకాలం నన్ను వేధిస్తావో అని అడిగిందంట సముద్రం ఓ నదిని. ఉప్పనైన నీ హృదయం తియ్యగా మారేంతవరకు నేను వస్తూనే ఉంటాను అని చెప్పిందంట ఆ నది. నేస్తం, ఆ నది సంగమం లాంటిదే మన హృదయాంగం. నువ్వు చూడు చూడకపో, నేను చూస్తూనే ఉంటాను. మాట్లాడు ఆడకపో, నేను మాట్లాడుతూనే ఉంటాను. ప్రేమించు మించకపో, నేను ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వు వద్దన్నా నీ హృదయంలోకి వస్తాను. నువ్వు వదిలేసినా నీడలా నీ వెంటే ఉంటాను. ఎప్పటికీ ఎన్నటికీ. సూటిగా చూడకు, సూదిలా నవ్వకు. ఇరువురి భామల కౌగిలిలో ముగిసిందండి. ఒక్కసారి అక్కడ చూడండి మా హీరో ఫేస్ ఇంకొంచెం గ్లామరస్ గా మారింది కదా. పండగ చేసుకున్నాడు. నవ్ యువర్ టర్న్ దా. ఇప్పటిదాకా ఎంజాయ్ చేసావు, ఇప్పుడు అస్సలు పాయింట్ వచ్చింది. నేనా? కష్టాలు మొదలయ్యాయి. రావద్దు రావద్దు రావద్దు. అలీ, ఇద్దరిలో ఒక్కరికి ఇవ్వాలి 100 పాయింట్స్. ఎవరు నిన్ను నిజంగా హార్ట్ కి టచ్ చేస్తే, ఎవరైతే నిన్ను ఇంప్రెస్ చేస్తే వాళ్ళకి 100 పాయింట్స్ ఇవ్వచ్చు. కాకపోతే అక్కడ ఇస్తే ఇక్కడ కోపం, ఇక్కడ ఇస్తే అక్కడ కోపం, అక్కడ ఇస్తే ఇక్కడ హర్ట్ అవుతారు, ఇక్కడ ఇస్తే అక్కడ హర్ట్ అవుతారు. కొంచెం కష్టం కదా. కొంచెం కష్టమే. సో ఆలోచించి డిసిజన్ తీసుకో. ఎవరినైతే నిజంగా నీ లైఫ్ పార్ట్నర్ గా సెట్ అవుతారు అనుకుంటే వాళ్ళని ఇక్కడ చేయి పట్టుకొని తీసుకొచ్చి థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ సార్. కొడతారా? తిడతారా? ఏమన్నా జరగచ్చు, యుద్ధం జరగచ్చు. లేదు 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 లేదు. నేను ఓడిపోయిన ఆ అమ్మాయిలా కాదు. నేను ఎప్పుడు ప్రేమిస్తూనే. నేను ఓడిపోతే అస్సలే కాదు ఆ అమ్మాయిలా. ఐ అండర్స్టాండ్ యూ. ఓ గాడ్, యు అండర్స్టాండ్. బాగా అర్థం చేసుకో. బాగా అండర్స్టాండ్ కదా. అండర్స్టాండ్ చేసుకుంటుంది అంటే ఎప్పుడు చూసినా గొడవ చేస్తూ ఉంటుంది.
పడిపోయావా నిజం చెప్పు. ఆ పోయిటరీకి పడిపోయాను. పోయిటరీకి పడిపోయావా? సరే థ్యాంక్స్ చెప్పు జల్దీ చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. యూ ఇంప్రెస్డ్ మీ. యు గాట్ ఇంప్రెస్డ్. అయినా అదిరా కృతిక ఇప్పటిదాకా ఏదో అనుకున్నాం కానీ ఇక్కడ మాత్రం 100 పాయింట్స్ ఇచ్చేసాడు. పర్లేదు ఇంకొక రౌండ్ ఉంది. ఏ రౌండ్ ఉంది? రౌండ్ ఉంది. నువ్వు వెళ్ళిపోవాలంతే. మేము ఇక్కడ ఉంటావు, పండుగ చేసుకుంటావు అంతేనా? మరి ఇంట్లో ఒక మహత్తరమైన వస్తువు ఉంది ఓకేనా. ఇది ఎవరికి ఇస్తే అది 100 లవ్ పాయింట్స్ ఇచ్చేస్తుంది. ఓకే కాకపోతే ఇద్దరిలో ఒకరికి ఇవ్వాలి. నేను ఇవ్వాలా? మీరే ఇవ్వాలి. ఇద్దరిలో ఒకరికి ఇవ్వాలి. ఇద్దరిలో ఎవరైతే జెన్యూన్ గా ఇష్టమో వాళ్ళకి ఇస్తే వాళ్ళు గెలుస్తారు. ఓకే. వాళ్ళతో జోడీ నంబర్ 1 అని ఫెలిసిటేషన్ జరుగుతుంది. 100 పాయింట్స్ వస్తుందా? 100 పాయింట్స్ ఓకేనా. చూద్దాం ఇందులో ఏముందో. పట్టీలు, వావ్, కాళ్ళకి మువ్వలు. ఓకే అవి అందున బంగారివి. ఓకే ఎవరి కాళ్ళకు తొడిగితే వాళ్ళు నీకు బాగా ఇష్టం అన్నట్టు, వాళ్ళతో నువ్వు ఎక్కువ సీరియల్స్ చేయాలని ఆశపడుతున్నట్టు. ఓకేనా వాళ్ళతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయితే బాగుండు. ఒప్పుకోను. ఇది నేను ఒప్పుకోను. ఇది నేను ఒప్పుకోను. ఏంటి కాదు ఇది నేను ఒప్పుకోను. సరే సరే మా సీరియల్స్ కాదు అట్లీస్ట్ తనతో నటిస్తే చాలు అని ఫీల్ ఉన్నట్టు. ఇది కూడా ఒప్పుకోను. నువ్వు నటించవా? ఆల్రెడీ నటిస్తున్నారుగా వాళ్ళిద్దరు. లేదు అంటే ఫ్యూచర్ లో రైట్. రైట్. నిజంగా ఇలాంటి ఫ్రెండ్ ఉంటే బాగుండని ఫీల్ అయినట్టు. ఓకేనా 100 లవ్ పాయింట్స్. దీని రౌండ్ పేరు ఏంటో తెలుసా? ఎవరికి మంట ఎవరికి పంట. ఎవరికి మంట ఎవరికి పంట. మంట అంటే ఏంటి? బర్నింగ్. పంట అంటే హార్వెస్ట్, ఫెస్టివల్. ఓకేనా? ఓకే. ఎవరికి మంట ఎవరికి పంట. పట్టీలవి. ఒకరికి ఇవ్వాలి. ఇద్దర్లో 100 పాయింట్స్. ఇద్దర్లో ఒకరికి ఇవ్వాలి. ఇది రెండు పట్టీలు కదా? రెండు పట్టీలు కదా? నువ్వు ఒక రైట్ సైడ్ రైట్ అలా కాల్. కుదరదు. అయితే మాకు రెండు కాళ్ళు ఉన్నాయి. అది గుర్తు పెట్టుకుంటే ఎవరికి ఇస్తావు? నాకు ఇద్దరికి ఇవ్వాలి ఉంది. ఐ కెనాట్ టేక్ ఎ డిసిషన్. కష్టంగా ఉందా? హెల్ప్ చేస్తారా చైనా? ప్లీజ్. ఓన్లే పాపం దేశం నుంచి వచ్చావు కదా మాత్రం హెల్ప్ చేయాలి. ఏంటంటే ఒక చాయిస్ ఉంది. ఇద్దరిని ఒకేసారి డాన్స్ చేయమందాం. ఎవరు బాగా డాన్స్ చేస్తే వాళ్ళకి ఇచ్చేది. కరెక్ట్ కరెక్ట్ కదా? షూర్. చెప్పండి. చలో. అండర్స్టూడ్? అండర్స్టూడ్? ఇద్దరిలో ఒకరికే పట్టీలు పెట్టాలి. ఓకేనా? ఇద్దరిలో ఒకరికే పంట. ఆల్రెడీ డాన్స్ కూడా చేశారు. ఎవరు డాన్స్ బాగుంది, ఎవరు బాగా ఇంప్రెస్ చేశారు, వెళ్ళి వాళ్ళకి పట్టీలు పెట్టేశారు. మళ్ళీ సేమ్ కన్ఫ్యూజనా? మళ్ళీ సేమ్ కన్ఫ్యూజన్. ఇలాంటివన్నీ కుదరదు ఇంకా. అరే మళ్ళీ కన్ఫ్యూజన్ అంటే అది ఈసారి బ్యాంగన్ కా భర్త, కేరళకి జ్యూస్ ఇవన్నీ వస్తాయి. అవి తాగడం కంటే ఇది పెట్టడం బెటర్ అనుకుంటున్నా. సేమ్ కరెక్ట్. అది తినడం కంటే ఇది పెట్టడం బెటర్. ఎవరికి? కృతికకా పల్లవికా? పెట్టాలా? మరి డాన్స్ చేయలేదా ఎప్పుడు? మీకోసం. రెడీ? ఇద్దరు కళ్ళు మూసుకోండి. పట్టి పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి డాన్స్ చేయాలి కదా. ఈ పట్టి వేసిన తర్వాత వేసుకుని చేస్తారు, నీతో పాటు చేస్తారు. ఓకే కళ్ళు మూసుకోండి. ఇద్దరు కళ్ళు మూసుకోండి. తను టెన్షన్ పడుతున్నాడు. నువ్వు నా కళ్ళు మెల్ల కిందకి నుంచి చూస్తున్నారు. చూడొద్దు. ఏయ్, చూడట్లే దొంగ
మీరు కదా. యాక్ట్ చేయకండి. ఏదైతేనే ఇద్దరు కాలు పట్టుకున్నాడు. బ్లెస్ చేయండి ఇద్దరు. ఆశీర్వాదం. అలాగే తొక్కేస్తారు నన్ను. కాళ్ళు పట్టుకుని తొక్కేస్తాడండి. Oh, you're still there. I'm still here. I'm here now. Thank you. దట్ మీన్స్ పల్లవికి 100 పాయింట్స్ ఇవ్వలేదు, కృతికాకి ఇచ్చాడు. Kritika, congratulations. Thank you so much. You impressed me. Impress అయ్యాను. ఇంకొకటి ఉంది కదా. అంటే పెట్టేయ్ రెండోది కూడా పెట్టేయ్. wow, I really like that. Thanks, Ali. ఓకే, సో ఇక్కడ 100 లవ్ పాయింట్స్ ఇచ్చావు. 100 లవ్ పాయింట్స్. లవ్ పాయింట్స్. అంటే అల్టిమేట్ విన్నర్ ఎవరో నువ్వు చెప్పేశావు. ఇద్దరులో నీకు తనే అంటే ఎక్కువ ఇష్టం అని చెప్పావు అనమాట. ఇండైరెక్ట్ గా. I didn't know. ఇద్దరులో బెటర్ పర్ఫార్మర్ తనేనా? అంతేనా? ఇప్పుడు చూసాను ఇలాగే మస్తు చేస్తాను. రాలేదులే, నువ్వు ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేస్తావు? వచ్చినా రాకపోయినా అలీ నీకు తెలుసు తెలియక ఒక పని చేస్తావు తెలుసా? ఇద్దరు ఈక్వల్ అయ్యారు. మళ్ళీ ఇద్దరు ఈక్వల్ అయ్యారు. మళ్ళీ నీకు ఈ కష్టం గడ్డం మళ్ళీ పెరగడం, నాకు పెరిగింది కదా. తుఫాన్ రావడం, మళ్ళీ గాలి వాన. పాట పాడాలి. అంతేనండి, భగవంతుడు చాలా రకాలుగా ఆపర్చునిటీస్ ఇస్తాడు. బాబు నీకు నువ్వే ఆర్కిటెక్ట్వి, దీన్ని కాస్త మార్చుకో అని. కానీ ఏం చేస్తారు కొంతమంది, ఎంత చెప్పినా ఎన్ని చేసినా మళ్ళీ అదే గోతిలో మళ్ళీ పడతారు. అదే జరిగింది లైఫ్ లో. అయ్యయ్యో, ఇక తప్పదు, పడుకోండి. ఇక నువ్వు వీళ్ళిద్దరికి లైఫ్ అంతా టెన్షన్. నీకు నేను హెల్ప్ చేయలేను. జోడీ నెంబర్ 1 కాదండి, జోడీ నెంబర్ 2 ఇక్కడ. మళ్ళీ నేను ఎలా వచ్చాను మళ్ళీ అలాగే తిరిగి వెళ్ళాలా? అదే నీ లైఫ్ అంతే. ఇంకా షో కరేలా కూర తిన్నట్టే ఉంటది ఇంకా ఇప్పుడు రోజంతా. తను ఏ పాట పాడాలి తెలుసా? ఉమ్. చిన్నదో వైపు పెద్దదో వైపు. అది పడదామా మరి? చిన్న దగ్గర పెద్దది అది ఎవరు రివీల్ చేయరు. కానీ ఆ పాట వేద్దామా? ఆ? మళ్ళీ కథ మొదటికి వచ్చింది. మళ్ళీ పండగ చేసుకుంటున్నాడు. 2 రోజులు ఇలా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మొదలు గడ్డాలు, తుఫాన్లు, గాలులు, వానలు. ఈసారి కామనే. ఈసారి మేము అడ్జస్ట్ అయ్యి కాంప్రమైజ్ అయిపోతాం. అయితేనే బెటర్. అదర్వైజ్ ఈసారి డిఫరెంట్ గా వస్తాం. మరో ఇలాంటి సరదా జోడితో మళ్ళీ కలుసుకుందాం అండి. అందుకు యూ టేక్ కేర్. బట్ ఎప్పుడు కూడా నారి నడుమ మురారి అయ్యే ప్రయత్నం చేయకండి, చాలా కష్టాల పాలవుతుంది. ఓకే, ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ నారి నడుమ మురారి ఎంటర్టైన్ తరఫున గుడ్ నైట్, బాయ్. నారీ నారీ నడుమ మురారి